ఎటువంటి అప్డేట్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జనజాతర సభ వేదికగా మోదీ కేసీఆర్లపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. తెలంగాణలో కేసీఆర్ పోలీసులను ట్యాపింగ్ కోసం వాడితే మోదీ ఢిల్లీలో దర్యాప్తు సంస్థలను కీలు బొమ్మలుగా మార్చుకున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణంగా ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలను అభివర్ణించారు. తుక్కుగూడ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మోదీలపై విరుచుకుపడ్డారు. నమో అంటే నమ్మితే మోసపోవడం అంటూ సెటైర్లు వేశారు. ఇటు కేసీఆర్ కుటుంబానికి చల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని జోకులు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలు రాష్ట్రంలో అమలు కావడం లేదని, దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలుపై దృష్టి పెట్టడం లేదని, ఆయన ఫోకస్ అంతా పార్టీ ఫిరాయింపులపైనే ఉందన్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగైపోతుందని కామెంట్ చేశారు. అబద్దాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన బహిరంగ సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో అతిపెద్ద విలన్ బాబుకు ప్రజలకు మధ్య యుద్ధమన్నారు. పెత్తందారుల పక్షాన చంద్రబాబు ఉంటే పేదల పక్షాన తాను ఉన్నానని తెలిపారు. కూటమిలోని బీజేపీ, జనసేన సీట్లను చంద్రబాబు శాసించారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల ఆరోపించారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారని అన్నారు. 2019 కంటే ఘోరంగా టీడీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. చంద్రబాబు ఓటమిని గ్రహించి ఎగిరెగిరి పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని ఎంపీ టికెట్లు ఇచ్చారని, ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలని చెబుతున్న కాంగ్రెస్ విధానానికి ఇది విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. ముందు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలతో రాజీనామా చేయించాలని లేదా స్పీకర్తో అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇటు పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కేసులకు, ఒత్తిడికి భయపడి నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తిని తాను కాదన్నారు. గతంలోనూ ఇలాగే బీజేపీలో చేరుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అసత్య ప్రచారం చేసే వారిపై లీగల్ గా ప్రొసీడ్ అవుతారన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి అరిబలి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు వెళతా కానీ బెదిరింపులకు భయపడి పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. ఇటు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో ఉన్నామన్నారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో కేసీఆర్ చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కారణంగానే తెలంగాణలో కరువు వచ్చిందన్న మంత్రులు ఇరిగేషన్ శాఖను కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు పాతరేశారని అన్నారు. ఇరిగేషన్ శాఖపై అసెంబ్లీలో చర్చలకు రావాలంటూ సవాల్ విసిరారు. లోక్సభ ఎన్నికల కోసం కసరత్తులు ముమ్మరం చేసింది బీజేపీ. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతో సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. క్లస్టర్స్ వారీగా సమీక్షలు చేశారు. అన్ని నామినేషన్స్ బీజేపీ లీగల్ టీం పరిశీలించిన తర్వాతే ఫైల్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం Y+ సెక్యూరిటీ కల్పించింది. 6 సిఆర్పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ అధికారులతో పాటు ఆమె నివాసం వద్ద 5 సెక్యూరిటీగా ఉంటారు. అయితే గతంలో సెక్యూరిటీ కావాలని రాజాసింగ్, బండి సంజయ్ కోరినా ఇవ్వని కేంద్రం మాధవీలతకు కేటాయించడంపై బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ అభ్యర్థిగా నారాయణన్ శ్రీ గణేశన్ పేరు ఖరారు చేసింది కాంగ్రెస్. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో శ్రీ గణేష్ చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నదిత మృతితో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయింది. శాంతిగా, స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత డీఈఓలు, ఎస్పీలదే అన్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఓర్పుతో వ్యవహరించి సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. మాజీ డీసీసీ రాధాకిషన్ రావును 3వ రోజు కస్టడీకి తీసుకుని విచారించారు పోలీసులు. హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్ల ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ కేసు విషయంలో 20,000 లంచం డిమాండ్ చేశాడు స్టేషన్ ఎస్ఐ రంజిత్. దీంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సోదాలు జరిపిన అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఐతో పాటు రైటర్ విక్రమ్ ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సీటు మాయమైంది. SRH చెన్నై మ్యాచ్ కోసం 4500 పెట్టి టికెట్ బుక్ చేసుకున్న జునైద్ అహ్మద్ కు సీటు కల్పించలేదు. J66 సీట్ లేకపోవడంతో మ్యాచ్ మొత్తం నిలబడి చూశాడు. HCA తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ గరమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడితో జనం విలవెల్లాడుతున్నారు. తెలంగాణలోని 12 జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రామగుండంలో అత్యధికంగా 42 డిగ్రీలు నమోదైంది. శ్రీ క్రోధినామ ఉగాది పండుగ సందర్భంగా నాంపల్లిలోని లలిత కళా తోరణంలోని శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో అయోధ్య రాముడికి సంగీత నాట్య నైవేద్యం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.